ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నది కాంగ్రెస్ లక్ష్యం. ఎస్టీజే న్యూస్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమానం అనే నినాదంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆదేశాలతో బుధవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ 3వ రోజు కార్యక్రమంలో భాగంగా బూర్గుపాడు, దుబ్బతండ, కన్నెగుండ్ల గ్రామాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి పేదవారు సన్నబియ్యం తినాలనే దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసం శేఖర్, మండల అధ్యక్షుడు జగదీష్ బుద్ధిష్ట, జిల్లా అధ్యక్షుడు చిలకపత్తిని మాణిక్యరాజు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈటమల్ల యశ్వంత్, అనిల్, బత్తుల రాజు, వీరబాబు, సురేష్, అంగోత్ వెంకన్న, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దున్నపోతు మీద వాన కురిసినట్లు ప్రవర్తించారు. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే అక్రమ కేసులు పెట్టడం తప్ప ఇంకా ఏం చేత కాలేదు. అదే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సురేష్, మట్టి రోడ్డు అనేది ఎక్కడ కూడా నాకు కనపడకూడదు, నేను వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అయి ఉండాలని చెప్పారు. ఫస్ట్ 200 మీటర్ల రోడ్డు ఇవ్వడం జరిగింది. లేదు సార్, నాకు ఇంకా 500 మీటర్లు కావాలని అడిగాను. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా బూరుపాడుకి శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అన్నలారా అదేవిధంగా ప్రభుత్వం మీద బురద చల్లే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వర్ కూడా పట్టుకోలేడట. రాయబార్పం పంపే వాళ్లకు హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా అలాంటివి ఏమన్నా ఉంటే మానుకోండి. సొంత పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కూడేలా పనిచేస్తుంది మాత్రం ఒక్కరిని కూడా క్షమించేది లేదు. అదేవిధంగా అన్నలారా నా మీద అక్రమ కేసులు పెట్టి భయానికి గురి చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే భయపడడానికి ఎవడు లేడు. అన్నలారా ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాను. రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో కొంతమంది కులాలను రెచ్చగొడుతూ విధంగా కులాలతో సంబంధం లేదు, మనం అందరం మనుషులం. అన్నలారా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎన్నికల్లో అధిష్టానం ఎవరిని అయితే ప్రకటించబోతుందో ఆ క్యాండిడేట్కి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరికీ ఉన్నది. అదేవిధంగా డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ గారిని